హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే స్పెషల్ మనము వెజిటేబుల్ రైస్ చేసుకుందామండి. కావలసిన పదార్థాలు: ఎర్రగడ్డలు తీసుకున్నానండి, టమోటాలు, పచ్చిమిర్చి తీసుకోవాలండి, అలాగే కంది గింజలు తీసుకున్నానండి. నేను ఏదో ఒకటి గింజలు వేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుందని కంది గింజలు తీసుకున్నానండి. కంది గింజలు మనకు విటమిన్స్ జాస్తి ఉంటాయండి. ఏ దానికైనా కూడాను ఏదైనా మనము గింజలు వేసుకుంటే బఠానాలైనా వేసుకోవచ్చు అండి, అనప గింజలైనా వేసుకోవచ్చు. మాకు ఇవి దొరికాయి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో, అందుకని ఇవి తెచ్చుకున్నాను నేను. రైస్లోకి కూడా ఇవి వేసుకుంటున్నానండి, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను. అలాగే కూరగాయలు: ఉర్లగడ్డ, బీన్స్ తరిగి పెట్టుకున్నానండి, క్యారెట్, నూలుకోలు అండి. ఇది నూలుకోలు అంటే మీకు కొంతమందికి దొరకదండి, కొంతమందికి దొరుకుతుంది. ఇప్పుడు ఏ ఏరియాలో అయినా మోరు, రిలయన్స్ అట్లా దానిలలో దొరుకుతున్నాయి. నూలుకోలు వేయడం వల్ల టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది వెజిటేబుల్ రైస్ అన్నీ తరిగి పెట్టుకున్నానండి. అలాగే గింజలు అన్నీ ఒకటేసారి తరిగి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మేము తెల్లగడ్డలు వాడమండి, మీకు తెలుసు కదా, బ్రాహ్మిన్స్ మేము, అందుకండి తెల్లగడ్డలు అనేది వాడమని మేము వేసుకోలేదు. మీరు కావాలంటే వేయించుకునేటప్పుడు ఆనియన్స్ అవి తెల్లగడ్డ వేసుకోవచ్చండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని మనము దీనికి కావాల్సిన మసాలా వేయించుకుందామండి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని దీనికి కావాల్సిన మసాలా వేయించుకుందామండి. మసాలా వేసుకొని ఒక రకము, మసాలా వేయకుండా ఒక రకం కూడా చేసుకోవచ్చండి వెజిటేబుల్ రైస్. నేను శనక్కాయ విత్తనాలు వేసుకుంటున్నానండి, 3 స్పూన్స్. ఇవి బాగా వేగాలి. మనకు శనక్కాయ విత్తనాలు వేగడానికి లేట్ అవుతుంది కాబట్టి మనము సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి, లేకపోతే మనకు రైస్ అనేది టేస్ట్ ఉండదండి. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలి. మళ్ళీ మిగతావన్నీ మళ్ళీ వేయించుకుందాము. ఫస్ట్ శనగ విత్తనాలు వేయించి మనము సపరేట్ పెట్టేసుకొని మిగతా ధనియాలు అవన్నీ వేయించుకోవాలండి. ఈ వెజిటేబుల్ రైస్ కూడా 2-3 రకాలు చేసుకోవచ్చండి. ఇది మసాలా వేసి చేస్తున్నాను నేను, ఎందుకంటే ఈరోజు సండే స్పెషల్ అని పిల్లలు అడుగుతున్నారు. సరే అని ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ శనక్కాయ విత్తనాలు వేగినాక సపరేట్ తీసి పెట్టుకోవాలండి. తీసాక కడాయి మళ్ళీ సపరేట్ పెట్టుకుందామండి. ఇందులో చెక్క, మొగ్గ తీసుకోవాలండి, లైట్గా వేయించుకోవాలి. ఇది కూడా మనము రైస్లోనే డైరెక్ట్ వేసుకోవచ్చు, కాకపోతే ఇది గొంతులో అలా పడకుండా చిన్నపిల్లలు తింటారు కదా, అందుకని ఇలా మిక్సీ పట్టేసుకుంటాను నేను. ధనియాలు కూడా ఒక స్పూన్ వేసి చేసుకోవాలండి, బాగా ఆయిల్ ఏమక్కర్లేదు. చూడండి, బాగా వేగుతుంది. నెక్స్ట్ ఇందులోనే కొబ్బరి వేసుకోవాలండి. నేను పచ్చి కొబ్బరి ఎండబెట్టుకుని ఉంటే అది వేసుకున్నాను, మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇది బాగా వేగాలండి, పచ్చివాసన రాకుండా కొబ్బరి అంతాను. అన్ని రకంగా వెజిటేబుల్ రైస్ ఒకటే రకం కాకుండా ఇలా 2-3 రకాలు చేసుకుంటే పిల్లలు ఏది ఇష్టమైనా తినచ్చు. ఇది కొద్దిగా ప్రాసెస్ అనేది లేట్ అవుతుందని సండే టైం కాబట్టి చేస్తున్నాను. మామూలుగా వెజిటేబుల్ రైస్ మనం రైస్ చేసి కూడా కలిపేసుకోవచ్చు. నేను ఇది కొద్దిగా లేట్ కాబట్టి సండేనే మనం ఖాళీగా ఉంటాం కదా అని ఈరోజు ఇది చేస్తున్నాను. నెక్స్ట్ బిర్యానీ ఆకు తీసుకున్నానండి. బిర్యానీ ఆకు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి రెడీగా. మనము టేస్ట్ అయితే బాగుంటుందండి. ప్రతిసారి రొటీన్గా లేకుండా ఇలాగ ట్రై చేసి చూడండి. ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ, చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎండు కొబ్బరి అయిపోయింది కదండి. నెక్స్ట్ ఎండుమిర్చి అండి. ఈ మిరపకాయలు మనకు కలర్ బాగుంటాయి, కారం ఉండదండి, అందుకని ఈ మిరపకాయలు వేసుకున్నాను నేను. అన్నీ కలిపి వేసేసుకుంటే మనకి మసాలా అనేది బాగా రైస్కి పడితే చాలా బాగుంటుందండి.
చూడండి ఇది బాగా వేగాక అన్నీ మనము మిక్సీ పట్టుకోవాలండి, పొడిలాగా. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందాం, అన్నీ వేగైపోయాయి. నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకుందామండి. నేను డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ మనం తగినంత వేసుకోవాలి. నేను ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తానండి, రైస్కి చాలా బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి, శనక్కాయ విత్తనాలు, ధనియాలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడిలాగా. ఆయిల్ హీట్ ఎక్కాక లైట్గా బిర్యానీ ఆకు తీసుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలండి 1 స్పూను. ఇలా చేసుకొని చూడండి, ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే జీలకర్ర అండి 1 స్పూను. ప్రతిసారి రొటీన్గా చేస్తే పిల్లలు ఇష్టపడరండి, ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది రైస్ అనేది. పసుపు చిటికెడు వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకోవాలండి, బిర్యానీ ఆకు బాగా వేగాలి మనకి. నెక్స్ట్ మనం టమోటాలు, ఎర్రగడ్డలు అన్నీ తరిగి పెట్టేసుకున్నాం కదండి, అది బాగా వాష్ చేసేసుకొని వేసుకోవాలండి. ఇది డైరెక్ట్ మనకేం పెద్ద కష్టం అనిపించదండి, కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేస్తే రైస్ రెడీ అయిపోతుంది. కొంతమందికి డౌట్ రావచ్చు ఉడకదేమో అనేసి, ఏం లేదు, బాగా ఉడుకుతుంది కూరగాయలన్నీ కూడాను. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ అవి కూడా వేసేసుకున్నాము. ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎంతమంది ట్రై చేశారనేది. రైస్ బాగా వేగాలండి, వేగకపోతే మనకి పచ్చివాసన వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి నేను. ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలండి, తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇది బాగా వేగాక మనం టమోటాలు వేసుకున్నాము. లైట్గా వేగితే చాలు, ఎందుకంటే మనం కుక్కర్ పెట్టేసుకుంటాం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ టమోటా, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవచ్చు. కరివేపాకు వేసుకున్నానండి నేను. తెల్లగడ్డ వాడే వాళ్ళు ఉంటే దీంట్లోనే తెల్లగడ్డ వేసుకోవచ్చండి. నెక్స్ట్ బాగా వేగాక తెల్లగడ్డ పేస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అని చెప్పాను కదండి, అది కూడా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని టమోటాలు వేసుకున్నానండి నేను. టమోటాలు వేగాక మనం గింజలు తీసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు అన్నీ కూడా ఇంకా వేసేసుకొని రైస్తో పాటు 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి మనకి రైస్ అనేది. రాళ్ళుప్పు అన్నీ వేసేసుకోవచ్చండి. చూడండి బాగా టమోటాలు మనం కలుపుకోవాలి, బాగా ఎక్కువ ఏం వేగనక్కర్లేదు, ఎందుకంటే మనం కుక్కర్ పెట్టేస్తాం కదండి, బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి. ఇప్పుడే మనము వెజిటేబుల్ బిర్యానీ మనకి రెగ్యులర్గా మనం చేసేలా కాకుండా నేను వెరైటీగా చేసి చూపిస్తున్నాను మీకోసము. చూడండి ఇవన్నీ బాగా వేగాలి. బాగా వేగిపోయినాయండి. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని అక్కర్లేదు దీనికి, రైస్కి మనము. దీనికి మనకు రైస్కి ఏదైనా పెరుగు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈసారి మీకు సపరేట్గా పెరుగు పచ్చడి కూడా చేసి చూపిస్తాను. ఆ గింజలు, కంది గింజలు తీసుకున్నాను కానీ అవి కూడా వేసుకున్నానండి. ఎందుకంటే ఇట్లా గింజల్లో మనకు మాంసకృతులు అనేది ఎక్కువ ఉంటాయి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా గింజలు ఏదైనా మనం యాడ్ చేసుకుంటూ ఉంటే విటమిన్స్ బాగా వస్తాయండి. నెక్స్ట్ గింజలన్నీ వేగుతున్నాయి కదండి, అప్పుడే మనము
తీసుకున్న కూరగాయలన్నీ కూడా వేసేసుకోవచ్చు ఒకటొకటి. దీంట్లో కూడా నూలుకోలు యాడ్ చేశానండి. నూలుకోలు చాలామందికి దొరకదు, దొరికిన వాళ్ళు వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసుకోండి. నూలుకోలు మనము ఈసారి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు చూపిస్తాను నేను నూలుకోలు ఎలాగుంటుందో. నూలుకోలు కర్రీ చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, ఇలా రైసెస్లో వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి నూలుకోలు. అంటే సేమ్ యాజ్ తీసుకో మన క్యాబేజ్ లాగా ఉంటుంది, ఉల్లగడ్డ లాగా. టేస్ట్ అయితే బాగుంటుందండి. మనకు విటమిన్స్ కూడా ఎక్కువ వస్తాయండి నూలుకోలు వల్ల. అప్పట్లో పాతకాలంలో దొరికేవి అవన్నీ కూరగాయలు కొన్ని అన్ని చోట్ల, ఇప్పుడు కొన్ని చోట్ల దొరకవండి మనకి. బాగుంటుందండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు పొడి తీసుకున్నాం కదండి, మిక్సీ పట్టింది, అదంతా మనం వేసేసుకుందాము. నెక్స్ట్ పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి కూరగాయలకి అంతా పట్టేటట్టుగా. నెక్స్ట్ మనము ఇంకా రైస్ కూడా వేసేసుకోవచ్చు. బియ్యం కడిగి పెట్టుకోవాలండి. దీనికి మనము రైస్ కొద్దిగా తక్కువ జనాలను బట్టి వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ అయిపోతుంది. కూరగాయలన్నీ వేస్తాం కదా, దానివల్ల ఎక్కువ అయిపోతుంది. చూడండి బాగా అన్ని కూరగాయలు పట్టేసింది కదండి. ఇంకా ఇలా కొంచెంసేపు మనము ఉంచేసి అలాగే నెక్స్ట్ మనం రైస్ కడిగి పెట్టుకుని వేసుకుందాము. రాళ్ళుప్పు కూడా వేసేసుకోవచ్చండి. రాళ్ళుప్పు వేస్తే ఒకటేసారి రైస్లో కలుస్తుంది ఇప్పుడు వేస్తేనే. మనం దించినాక ఇంకా కలపకూడదండి ఏది. కలిపితే మనకి ముద్ద ముద్ద అయిపోతుంది, రైస్ పొడి పొడిగా రాదు. ఇంకా కొద్దిగా పెద్ద కుక్కర్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. నేను మా ఇంట్లో చిన్న కుక్కర్ ఉందని అదే పెట్టుకున్నాను. రాళ్ళుప్పు తగినంత రైస్తో పాటు కలిపే తగినంత వేసేసుకోవాలి. నెక్స్ట్ బియ్యం కడిగి పెట్టుకున్నదంతా కూడా నేను వేసేసుకున్నానండి. దీనికి తగ్గట్టు వాటర్ పోసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు అండి, అంతే. అంతా వేసేసుకొని ఒకటేసారి వాటర్ కూడా యాడ్ చేసేసాను నేను. ఇంకా మనం కుక్కర్ డైరెక్ట్ తీసి మనం తినడమే అండి, అంతకు మించి ఏం వర్క్ ఏముండదు దీనికి. చూడండి ఒకసారి బాగా వాటర్ అంతా తగినంత వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే ముద్ద ముద్ద అయిపోతుందండి, కాబట్టి మనం తగినంత వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రావాలండి ఇది. ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వంటలు మీకు మరిన్ని వంటలు మీ ముందుకు తీసుకొస్తానండి. చూడండి ఇంకా మూత పెట్టేసుకోవచ్చండి మనము. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. నెక్స్ట్ మనము కుక్కర్ విజిల్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ ఓపెన్ చేసి చూస్తాము. అయిపోయింది నాదైతే 3 విజిల్స్. చూసారు కదండి, చాలా బాగుంది. రైస్ కలర్ఫుల్గా కనపడుతుంది. బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చండి, ఇది లేదని అనుకోవద్దు, అన్ని రకాల కూరగాయలు వేసుకోండి. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా చేస్తే మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వెజిటేబుల్ బిర్యానీ. ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.